జరగబోయే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందని పటంచెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ వి భూపాల్ రెడ్డి, 111 మరియు 112 డివిజన్ కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షుడు ఆలూరి గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షులు, కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడెం మైపాల్ రెడ్డి ఇతర పార్టీలపై ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. పటంచెరులో గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మేము నెరవేర్చామన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమం ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. మన బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఒకటి పార్టీలో బాగుండాలి, పార్టీ నాయకులు బాగుండాలి, ఆ తర్వాత ఎక్కడ ప్రాంతం ఎమ్మెల్యేలు అక్కడ బాగుండాలి అనడానికి మన యొక్క కార్యకర్తల మీటింగ్. మీ అందరూ తెలుసు, 9 సంవత్సరాల కింద ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఆలోచన బయటికి తీసుకొచ్చి ఏం చేసే ప్రజలకు బయట జరుగుతుంది, ఈ తెలంగాణ ఏ విధంగా పైకి వస్తుంది అనే అభిప్రాయంతో తను తీసుకున్న నిర్ణయాలు 14 సంవత్సరాలు మాట్లాడుకుంటున్నాం, నిర్మాణం చేసిన ఈ తెలంగాణ మనం చూస్తాం. నిజంగా తెలంగాణ బాగా కూడా మనమే అనుకుంటున్నాం. చూసినాము 10 సంవత్సరాల కనుక ఈ టైంలో కరెంట్ ఉన్నాము గమనించినాము అని వాళ్ళు చేయలేదని అనడం లేదు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వాళ్ళకు చేయాలంటే శ్రద్ధ తక్కువ ఉండేది, ఈయన చేయాలంటే శ్రద్ధ ఉంది. అంతే ఆలోచనలో అదే తేడా కానీ ఇంకోటి ఏమి జరిగింది. దీని శ్రద్ధ, దాని తోటన ఆలోచన, దాన్ని ఆచరించడానికి కృష్ణాష్టమిగా కొడుకు అల్లుడు మరి రాష్ట్రమంతటా తిరుగుతూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టి, నీకు తెలుసు జరిగేదిగా ఈరోజు కేసీఆర్ అప్పటి ఎనగడికి పెన్షన్ అంటే 200 రూపాయలు ఇచ్చిన రాజశేఖర్ ధన్యవాదాలు, లేకపోతే 108 రాజశేఖర్ ధన్యవాదాలు. కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ గిఫ్ట్ కావచ్చు, మరి పెన్షన్ కావచ్చు. పెన్షన్ అప్పుడు 200 ఇస్తే చాలా గొప్పదనుకున్నాం. మరి అట్లాంటి 200ను 1000 చేసి తర్వాత 2000 చేసి ఇప్పుడు ఆలోచన 3000కు ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన మనసునే 3016 రూపాయలు ఇవ్వాలని వారి కళ. ఆ కళనేమి కావాలంటే మనమే దానికి కాదక లేకుండా దయచేసి ప్రభుత్వ విజయంగా మనం పంపించాలి. ముఖ్యమంత్రి రావాలి, ఈడ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు రావాలని కోరికతో పనిచేయాలని అందరూ. సరే, ఈ విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురించి చెప్తే మొదటి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి కానీ ఈ రామచంద్రాపురం అప్పటి నుంచి అంటే ఈ 10 సంవత్సరాలు ఆ 10 సంవత్సరాలు చేసినట్టుంటే అభివృద్ధి అంటే వచ్చిన వాళ్ళందరూ ఏదో పని చేయాలి, మన ప్రజలకు పనిచేయాలని అభిప్రాయంతో వచ్చినారే కనుక మనం ఏ కొన్ని పెట్టినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనుషులు కావచ్చు, టీఆర్ఎస్ తర్వాత వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు, ప్రతిసారి మనం గెలుస్తూ వచ్చినట్టే మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. ఎంతో కొంత మేము పనిచేయబట్టి ఆ పనిని గమనించి మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని గొప్పదని మాటనే తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చేసిన పనులు, మరి ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారు చేసిన పనులు మీరు తెలుసు, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. ఇదంతా ఒక్కొక్కరు 1000 ఓట్లు తెప్పించే పర్సనాలిటీ కలిగిన కార్యకర్తలు దగ్గర నేను వేరే రకంగా చెప్తే తాత గదులు చెప్పినట్టు నమ్మింది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటిది, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటిది ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఎగ్జాంపుల్ కరెంట్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఆలోచన చేయాలి. గతంలో పరిస్థితి ఏది,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి పది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏముంది, మనతో విడిపోయిన రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి, మనకంటే మనం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి గమనించుకోవాలి. మనం కార్యకర్తలు వివరించాలి, మన ప్రజలు వివరించాలి, ప్రతి అంశాన్ని కార్యకర్త మన ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా మీరు మనకి ఇంచుమించు 2 బూత్లలో 52 విడుదలలో 60 బూతులు ఉన్నాయి. మన బూత్ ఏజెంట్ ఉన్న సోషల్ మీడియా ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరూ ఒక 100 ఓట్లకు ఒక చొప్పున బూత్కి 15 నుంచి 20 మంది చొప్పున ఉండి దాన్ని బ్లాక్ పై ఇంతమంది పెద్ద మంది అడ్వైజ్ చేస్తా ఉన్నాడు. దాని ప్రకారంగా మీరు చార్ట్అవుట్ చేసుకొని బ్లాక్ పై మన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమం అభివృద్ధి తీసుకోవాలని తెలియజేస్తే వాళ్ళకి తెలుసు, గుర్తు చేయాలంటే వాళ్ళకి అంతే నెమరు వేసుకొని కూర్చున్నామని చెప్పాలి. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని 2 డివిజన్ల కార్పొరేటర్లు ఉంటారు, మాజీ కార్పొరేటర్ ఉంటారు, పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉంటారు, పెద్దమనుషులు ఉంటారు, వాళ్ళందరూ అడ్వైజ్ తీసుకొని పక్కన మంది ప్లాన్ కొని 2 డివిజన్ల భారీ మెజారిటీతో మనం ముందుకు సాగాలని మీ అందరితో కోరుతా ఉన్నా. ఈ 30 రోజుల్లో మనకి ఇంకా 3 రోజులు బంద్ అవుతుంది. ఈ 3 రోజులు అయితే నిలవస్తుంది. కాబట్టి ఈ 30 రోజుల మీరు ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ తప్ప వేరే దానికి టైమ్స్ పెట్టేయకుండా మనము ప్లాన్ ముందుకు పోవాల్సిందిగా మీ అందరితో మనం చేస్తా ఉన్నా. ఇంకొకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ లో బీజేపీలో ఓటు పడే హక్కు లేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్తా ఉన్నాం. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అయితే పరస్పరంగా మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, బడులు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ ఏ మాట ఇచ్చింది మాట తప్పలేదు, తప్పించుకోలేదు. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు 3 డివిజన్లు ఉన్నాయి, కార్పొరేటర్ డివిజన్లు, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పరంగా చేసిన బిల్లు పెండింగ్ లేదు, మనం ఇచ్చిన మాట పెండింగ్ లేదని మీ అందరికీ తెలియజేసిన సోదరులారా. ఏ మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా పరిశ్రమించిన మాటలు నింపుకున్నా ప్రభుత్వ పరంగా చేసిన బిల్స్ వాళ్ళకి ప్రజలకు అందే విధంగా మనం చేయించమని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. కాబట్టి దయచేసి ఇది చాలా ముఖ్యమైన సమయము. ఈ సమయాన్ని మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 30 రోజులు మీరు పూర్తి స్థాయిలో మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నెక్స్ట్ భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా గెలవబోతున్నాం, ప్రజల ఆశీర్వాదంతో మీ కష్టంతో మనం గెలవబోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేస్తాను సోదరులారా. కాబట్టి దయచేసి మీరందరూ ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇలా 10-12 మీటింగ్లు, రేపు 25 మీటింగ్లు, గంటకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా వేరే మీటింగ్లు దయచేసి రోజు